భారతదేశంలో సుచేతా కృపాలాని తొలి మహిళా ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలను చేపట్టారు. ఈమె ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా 1963 అక్టోబర్ 2వ తేదీ నుంచి 1967 మార్చి 13వ తేదీ వరకు పనిచేశారు. రెండవ మహిళా ముఖ్యమంత్రిగా నందిని సత్పతి ఒడిశా రాష్ట్రానికి 1972 జూన్ 14వ తేదీ నుంచి 1976 డిసెంబర్ 16వ తేదీ వరకు పనిచేశారు. గోవా రాష్ట్రానికి శశికళ కకోడ్కర్ 1973 ఆగస్టు 12వ తేదీ నుంచి 1979 ఏప్రిల్ 27వ తేదీ వరకు ముఖ్యమంత్రిగా సేవలందించారు. అస్సాం రాష్ట్రానికి సైదా అన్వరా తైమూర్ 1980 డిసెంబర్ 6వ తేదీ నుంచి 1981 జూన్ 30వ తేదీ వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. విఎన్ జానకి రామచంద్రన్ తమిళనాడు ముఖ్యమంత్రిగా 1988 జనవరి 7వ తేదీ నుంచి 1988 జనవరి 30వ తేదీ వరకు కేవలం 23 రోజులు మాత్రమే పనిచేశారు. జయలలిత తమిళనాడు రాష్ట్రానికి 1991 జూన్ 24వ తేదీ నుంచి 1996 మే 12వ తేదీ వరకు, ఆ తర్వాత 2001 నుండి 2016 సంవత్సరాల మధ్యకాలంలో 5 సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికై తన సేవలందించారు. మాయావతి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 1995 జూన్ 13వ తేదీ నుంచి 1995 అక్టోబర్ 18వ తేదీ వరకు సేవలందించగా, ఆ తర్వాత 1997 నుండి 2012 సంవత్సరాల మధ్యకాలంలో 3 సార్లు ఉత్తరప్రదేశ్కు ముఖ్యమంత్రిగా పనిచేశారు. రాజేందర్ కౌర్ భట్టాల్ 1996 నవంబర్ 21వ తేదీ నుంచి 1997 ఫిబ్రవరి 12వ తేదీ వరకు పంజాబ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. రబ్రీదేవి బీహార్ రాష్ట్రానికి 1997 జూలై 25వ తేదీ నుంచి 1999 ఫిబ్రవరి 11వ తేదీ వరకు, ఆ తర్వాత 1999 2005 సంవత్సరాల మధ్యకాలంలో 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. సుష్మా స్వరాజ్ ఢిల్లీకి ముఖ్యమంత్రిగా 1998 అక్టోబర్ 12వ తేదీ నుంచి 1998 డిసెంబర్ 3వ తేదీ వరకు సేవలందించారు. షీలా దీక్షిత్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా 1998 డిసెంబర్ 3వ తేదీ నుంచి 2013 డిసెంబర్ 28వ తేదీ వరకు సుమారు 13 సంవత్సరాల పాటు సుదీర్ఘకాలం పాటు సేవలందించారు. ఉమాభారతి 2003 డిసెంబర్ 8వ తేదీ నుంచి 2004 ఆగస్టు 23వ తేదీ వరకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. వసుంధరా రాజే సింధియా 2003 2008 వరకు, ఆ తర్వాత 2013 నుండి 2018 సంవత్సరాల మధ్య రాజస్థాన్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. మమతా బెనర్జీ 2011 మే 20వ తేదీ నుంచి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఆనందీబెన్ పటేల్ 2014 మే 22వ తేదీ నుంచి 2016 ఆగస్టు 7వ తేదీ వరకు గుజరాత్కు ముఖ్యమంత్రిగా పనిచేశారు. మెహబూబా ముఫ్తీ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి 2016 ఏప్రిల్ 4వ తేదీ నుంచి 2018 జూన్ 19వ తేదీ వరకు పనిచేశారు. అతిసి 2024 సెప్టెంబర్ 21వ తేదీ నుంచి ఢిల్లీ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు.